ధ్యానం చేయనైనటువంటి వాక్యం ధ్యానం చేస్తున్నటువంటి విషయం కూడా కృపాయుగం అన్న సంగతిని మనం ధ్యానం చేస్తున్నాం. కృపాయుగం అయిపోయింది. ప్రస్తుతం 1000 ఏండ్ల పరిపాలనా యుగం అన్న సంగతిని 7వ యుగముగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యుగాలలో సంపూర్ణంగా ఒక్కొక్క యుగాన్ని గురించి ధ్యానం చేయడం లేదు, కానీ ఉన్న విషయాలు ఒక యుగం యొక్క ప్రారంభం ఒక మంచితో ప్రారంభమై ఒక శిక్షతో లేదా ప్రజల యొక్క చెడు ప్రవర్తన చేత దేవుని ఉగ్రతకు గురి అవుట వలన ఒక యుగము ముగుస్తుంది అన్న సంగతిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయాన గత వారంలో కూడా క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన పరిచయం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి బాధ్యత, 2 వాళ్ళ ప్రవర్తన నియమావళి అంటే లోబడడం లేదా లోబడకపోవడం, 3వది వారికి వచ్చిన తీర్పు అన్న సంగతిని పరిచయంలో మనం విన్నాం. ఈ సమయాన మొదటి భాగంగా అంటే 2-3 భాగాలుగా మనం ఈ సంగతిని విననై ఉన్నాము. ఆ కారణాన ఈ విషయాలను కొద్దిగా మనం నేర్చుకుందాం. చాలా వివరంగా నేర్చుకొనడానికి మనకున్నటువంటి ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. సమయానుకూలంగా మరి ధ్యానాలను సెట్ చేసుకునడం అనేటువంటిది అవసరం. సరేనా? ఈ సమయాన 1000 ఏండ్ల పరిపాలన యుగం మొదటి భాగంగా నీతి రాజ్యము, ఇది నీతి రాజ్యము అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. నీతి రాజ్యము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. చదువుదామా? రోమాపత్రిక 3:24 వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం జాగ్రత్తగా విందాము. ఈ విధంగా వినుట వలన ఏముంటుంది అక్కడ? 3వ అధ్యాయం 24వ వచనం. రామపత్రిక 3:24 చదవండి ఒకరు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సరేనా? ఈ వచనానికంటే ముందు ఏం వచనం చెప్తారు చాలా మంది? నీతిమంతులు ఎవరు లేరు, ఎవడు లేడు అని ఈ తలకాయలో కొంచెం తక్కువ అని అంటే, లేదంటే తలకాయను సరిగా ఉపయోగించినటువంటి సేవకులైతేనేమి, మరి బోధకులైతేనేమి, ఫాదర్లు అయితేనేమి, ఇంకొకరైతేనేమి ఎవరైనా కానీ నీతిమంతుడే అన్నాడురా అని అంటూ ఉంటారు. అది ఆ మాట వారు అలా అనడం పెద్ద తప్పు. వాక్యంలో ఉంది. ఆ వాక్యం చెప్పిన తర్వాతనే ఈ వాక్యం చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వచనాలు మనం చదివితే మనిషిని గురించి చెబుతూ ఆ సందర్భంలో వ్యక్తిగతంగా ఒకడు నీతిమంతుడు లేడు అన్న సంగతి మనం చదువుతాం. పాత నిబంధనలో కూడా నోహు నీతిమంతుడై ఉండెను, అబ్రహాము నీతిమంతుడై ఉండెను. అంతెందుకండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అతడు నీతిమంతుడైనటువంటి యోసేపు అని మనం చదువుతాం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి నీతి వేరు, పాపక్షమాపణ పొందుట వలన కలిగే నీతి వేరు అన్న సంగతి వీళ్ళకు అర్థం కాక ఆ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తం వలన విశ్వాసి నీతిమంతులుగా మార్చబడతాడు. అలా నీతిమంతులుగా మార్చబడి ఆయన కొరకు జీవించినటువంటి వారి సమూహం ప్రభువుతో కలిసి సర్టెన్ టైం, ఒక కాలం అంటూ ప్రభువుతో కలిసి
ఏలేటువంటిదే నీతి రాజ్యము లేదా నీతిమంతుల రాజ్యము అన్న సంగతిని బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక వచనాన్ని మనం చదువుదామా? లాస్ట్కి ఏముంది చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? చదువుతారు ఎవరన్నా ఒకరు? అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇక్కడ చూడండి 11వ వచనం, 11వ అధ్యాయం అంతేనా? 11వ అధ్యాయం 5వ వచనమా? రైట్. నీతిమంతుడైనటువంటి ప్రభువును గురించి మనం చదువుతూ ఉన్నాం. నీతిమంతుడైనటువంటి ప్రభువును గురించి మనం చదువుతూ ఉన్నాం. ప్రభువే నీతిమంతుడు అన్న సంగతిని బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. సరేనా? 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసాం. సరే, ఈ సమయంలో నీతి రాజ్యం అంటే నీతిమంతునితో పాటుగా, అంటే ఆయన్నే నీతిమంతుడు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు నీతిమంతులు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు అనగా ఆయన సంఘం, పాత నిబంధన భక్తులు కలిసి పరిపాలించే ఒక సమయమే నీతి రాజ్యం. నీతి రాజ్యం. ఈ రాజ్యానికి ప్రారంభానికి ముందు మనం ఇలా చదువుతాం. 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు ఏం జరుగుతుంది అని అంటే, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్లను మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం చూడాలి ఇక్కడ. సరేనా? ఏం చదువుతూ ఉన్నాము? శ్రమల కాలానికి ముందు. ఈ శ్రమల కాలము ముందు వస్తుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. ఇంత మునుపు జ్ఞాపకం చేశాను. అంటే ఈ శ్రమల కాలంలో యూదులకు ప్లస్ అన్యజనాంగములకు భూమి మీద జరిగేటువంటి తీర్పే శ్రమల కాలము అన్నటువంటిది ఒక రకంగా మనసులో ఉంచుకోనండి. మనం చార్ట్ చూస్తూ ఇంకా చక్కగా నేర్చుకోవచ్చు ప్రియులారా. ఈ శ్రమల కాలం అయిపోతేనంటే ప్రభువారి నీతి రాజ్యము ప్రారంభం అవుతుంది అన్నటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సరేనా? దీని కొరకు మనం ఒక 5 విషయాలను నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్దాము. సంపూర్ణంగా 1000 ఏళ్ల పరిపాలన అంతా మనం చూడడం లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. అంతవరకు కూడా మనం వెళ్ళలేదు. ఉన్నటువంటి అంటే ఆ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సరేనా? ఇది మనసులో ఉంచుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి సంగతి పాత నిబంధన వచనాలు, క్రొత్త నిబంధన వచనాలు సమృద్ధిగా మనం చూడటానికి ఉంది. అయితే ఆ ధ్యానం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 10 వచనాలలో ఈ సంగతి ఉంటుంది. ఆ వచన ధ్యానాలకు మనం వెళ్ళడానికి ముందు ఆ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న సంగతిని మనం లేఖనాలలో నుండి చూస్తూ ఉన్నాము. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈ పరిపాలనలో ప్రభువారే రాజు. యేసు ప్రభువారు ఈ పరిపాలనలో రాజు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. రాజు ఎవరు అని అంటే ఈయన. ఈ రాజు ఏ రాజు? చాక్పీసాడు ఉందమ్మా. ఈ రాజు ఎట్లాంటి రాజు అని అంటే మనం చదువుతాము. 1 తిమోతి పత్రిక తిప్పండి. ఈ రాజు ఎలాంటి రాజు?
ఒక పేరు ఉంది, ఆయనను గురించి మనం చదువుతాము. ఆ రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. రాజులకు రాజు, రాజులకు, వినండి జాగ్రత్తగా, రాజులకు రాజు. ఇక్కడ భూరాజ్యములకు రాజు. వింటున్నారా? వినండి, ఇక్కడ వినండి, జాగ్రత్త వినండి. తీయకపోయినా పర్వాలేదు, జాగ్రత్త వినండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం చదువుతున్నాము. రాజులకు రాజు అనినప్పుడు, రాజులు అని చెప్పినప్పుడు భూలోక రాజ్యముల అధికారులు అందరూ ప్లస్ మనం కూడా. భూమి మీద మన పేర్ల ఎండింగ్లో రాజు ఉండవచ్చేమో గాక. సత్యరాజు, సౌందరరాజు, సుందర్రాజు, ఇంకొక రాజు, ఏ రాజన్నా ఉండవచ్చుగాక. రాజు అవుతాడో కాదో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన రాజుల వంశములో లేదా రాజులైన యాజక సమూహములో ఒక వ్యక్తి చేరుతాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ఈ పరిపాలనా కాలంలో యేసు ప్రభువారు కాపరి లేదా గొర్రెల కాపరి అన్న సంగతిని కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఎవరు అని అంటే యేసు ప్రభువారు చెప్పినాడు కదా, మీరు గొర్రెలు అనేటువంటి మాట, గొర్రెలకు నేను మంచి కాపరిని అనేటువంటి మాట ప్రభు చెప్పాడు. 100వ కీర్తనలో కూడా నేను మేపు గొర్రెలను, మీరు మనుషులు అనే మాట కూడా మనం చదువుతాం. కాబట్టి మన ప్రభువారు రాజుగా ఉంటాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. 26వ కీర్తన రాజు కీర్తన అంటారు. ఒకసారి తిప్పండి, 26వ కీర్తన చదువుదాం. ఉన్నటువంటి వచనాలలో నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాము. మనకున్నటువంటి సమయంలో 26వ కీర్తన రాజు కీర్తన అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. 26వ కీర్తన ఏమంటున్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము, ఆయన ఎదుట నేను నా దేవుడు అన్నటువంటి సంగతి ఇక్కడ మనం చదువుతాము. 5వ వచనం చూడండి, ఏం సంఘం ఉంది? చాలా జాగ్రత్త అవసరం. ఏమి సంఘం ఉంది? ఇదో పెద్ద యాసంఘం అన్నమాట. చాలా జాగ్రత్త అవసరం. దేవుడి గ్రంథంలో వ్రాయించి పెట్టినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. ఈ కీర్తనలో మనం నేరుగా మన ప్రభువారిని మనం చూడము. అయితే మనం ఇలా చదువుతాం, ప్రభువారిని మనం ఇలా చదువుతాం. చూడండి, 6వ వచనంలో నిర్దోషినని నా చేతులు కడుగు కొందును. యేసు ప్రభువారి యొక్క నిర్దోషత్వాన్ని మనం చూస్తాము. ఎంత నిర్దోషి అనంటే 3వ వచనంలో నీ కృప నీ సత్యము అనేటువంటి మాట మనం చదువుతున్నాం. కిందనే సహవాసం గురించి వ్రాయబడింది. ఏ సహవాసం? 4వ వచనం చూడండి, సహవాసం, సాంగత్యము అనంటే సహవాసం, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. ఎవరితో సహవాసం? ఎంత మంచోళ్ళు, ఉండేది చదవాల్సిందే, ఏమి ఇబ్బంది లేదు. ఎలాంటి వారని చదువుతూ ఉన్నాము? ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ విత్ పనికిమాలిన వాళ్ళతో ఏం చేయకూడదు? ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇది ప్రభువారి జీవితంలో మనం చూస్తాం. యేసు మార్కు సువార్తను మనం మధ్య దినాలలో చూస్తూ ఉన్నాం కదా. మాటలలో తప్పులు పట్టాలని వచ్చినారు, పన్ను ఇయ్యాలన్నా వద్దా అని అడిగినారు. ఆ తర్వాత ఒకడు ఇట్లా పెళ్లి చేసుకున్నాడు, లాస్ట్లో ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది అని అన్నాడు. ఇదంతా చూసిన ఇంకొకడు ప్రధానమైన ఆజ్ఞ ఏందని అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు
వీరంతా కూడా యేసు ప్రభువారి మాటలలో తప్పులు పట్టడానికి వారు చేసిన ప్రయత్నంగా మనం చూస్తాం. మాత్రమే కాదు, 8వ వచనంలో ఉంది, యెహోవా నీ నివాస మందిరమును, ఆ తర్వాత నీ తేజో మహిమ నిలుచు స్థలం, నీ తేజో మహిమ నిలుచు స్థలం. వినండి జాగ్రత్తగా, దేవుని తేజో మహిమ నిలుచు స్థలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్నటువంటి ఆ వెలుతురు, లేకపోతే మందిరంలో నుండి దేవుని తేజో మహిమ, తేజస్ సంబంధమైనటువంటి మహిమ మందిరం మీదకి దిగను. మోషే గారు చూడలేకపోయారు. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మహిమ వెళ్ళిపోయాను అనేటువంటి మాటలు మనం చదువుతాం. యేసు ప్రభు వారిని గురించి ఈ కీర్తనలో మీరు ఇట్లా అండర్లైన్ చేసుకోవచ్చు, తేజో మహిమ అనేటువంటిది. యేసు ప్రభు వారు ఉండే స్థలం తేజో మహిమ అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. యేసు ప్రభు వారే తేజో మహిమ, నీ తేజో మహిమ నిలుసు స్థలం అని చదివితే విశ్వాసులముగా ఇట్లా అనుకుందాం, యేసు ప్రభువారు దేవుని తేజో మహిమ అయితే ఆయన నిలిచే స్థలం సంఘం, ఆయన ఉండే స్థలం విశ్వాసి వ్యక్తిగతంగా. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దేవుని తేజో మహిమ. చాలాసార్లు మనం బొమ్మలను చూస్తూ ఉంటాం కదా, ఒక తలకాయ ఇటు ఉంటుంది, ఈ తలకాయ చుట్టూరు ఏముంటుంది, ఇటు ఉంటుంది. ఈ తలకాయ కాడికే నా వెళ్తురుండేది, మొత్తం ఉండదా? కొన్ని ఫోటోలు ఉంటాయి, ఇది సరైనటువంటి విధానం కాదు. దేవుని తేజో మహిమ ప్రభావవంతమైన వెలుతురుతో నిండినటువంటిది. ఇది ప్రత్యక్ష గుడారం. మనం చదివితే మోషే గారి ముఖం, ఆ వెలుగును చూసినందుకు ఆ మోషే గారి ముఖాన్ని ఇంకొకరు చూడలేకపోయారు, ముఖాన ముసుకేసుకున్నాడని మనం చదువుతాం. అంటే అంత ప్రభావవంతమైనటువంటి ఆ గొప్ప వెలుగు దేవుని తేజో మహిమ. ఆ మహిమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ మహిమ నిలిచే స్థలం పరిశుద్ధమైనటువంటిది. ఆ మహిమ శరీర రూపకంగా మన మధ్య నిలిచినప్పుడు, యేసు ప్రభువు అన్న పేరట భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తం చేత సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘము దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. ఇది దేవుని కొరకైన పవిత్రమైనటువంటి సంఘం. ఈ సంఘంలో విశ్వాసి వ్యక్తిగతంగా దేవుని తేజో మహిమ నిలిచే స్థలం సంఘం. అదే సందర్భాన విశ్వాసి జీవితం అనే సంగతిని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసిగా, విశ్వాసురాలుగా నీవు దేవుని తేజో మహిమ నిలిచేటువంటి వ్యక్తివి. నీ దేహాన్ని దేవుడు అలా కోరుకున్నాడు. నీతి రాజ్యం అట్లా ఇట్లా ఉండేటువంటి, ఏమంటారు, ఒక తెలుగు సామెత ఒకటి ఉంది చూడండి, యా రోటి కాడ ఆ పదం పాడేతోళ్ళది కుదరదు. యా రోటికి సరిపోయిన ఆ పదం పాడితే దేవుని తేజో మహిమ నిలిచేటువంటి సంఘముగా, విశ్వాసిగా జీవించడానికి వీలు లేదు. యా రోటికి ఆ పదం పాడటానికి వీలు లేదు. విశ్వాసే అంతే. దేవుని తేజో మహిమ నిలిచేటువంటి స్థలం విశ్వాసే. ఈ విశ్వాసులు తేజో మహిమైనటువంటి యేసు ప్రభువారితో కలిసి పరిపాలించేటువంటి కాలమే నీతి కాలం. తేజో మహిమైనటువంటి ప్రభువారు, తేజో మహిమను కలిగినటువంటి విశ్వాసులైనటువంటి వారు కలిసి పరిపాలించబోయేటువంటి రాజ్యమే నీతి రాజ్యం. సింపుల్గా అట్లా మతికి పెట్టుకొని ఉందాం. దీని కొరకు ఇంకొన్ని వచనాలు చదువుదాం అవసరం కాబట్టి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం తిప్పండి, 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఎన్నో వచనం అని చదువుతున్నాము? 34వ అధ్యాయం. 34వ అధ్యాయం
వినండి ఒక్క నిమిషం వాటిని మేపుటకై నా సేవకుడైన ఎవరంట? దావీదును. దావీదు చచ్చిపోయినాడా బతుకున్నాడా? ఏమండి ఏనేనా? చనిపోయినాడు. అంటే ఈ వచనంలో 23వ వచనం నుండి మనం చాలా జాగ్రత్తగా చూస్తే వాటిని అంటే నా మందను గొర్రెలను మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమింతును. యేసు ప్రభువారికి ఉన్నటువంటి పేర్లలో ఇది దావీదు కుమారుడు అనే పేరు మనం చదువుతాము. భవిష్యత్తులో ప్రభువారి పరిపాలనలో ప్రభువుకు ఉన్నటువంటి ఒక పేరు దావీదు అన్న సంగతిని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ప్రవచనాత్మకమైనటువంటిది. అతడు వారికి లేదా వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించున్నట్లు అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము స్థలములను దీవెనకరంగా వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా ఉండునట్లు ఏం చేస్తాను చెప్పండి? చేయుదును, మేపుదును అనేటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాలను చాలా జాగ్రత్తగా ప్రభువు చేతులకు అప్పగించుకొనాలా అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనం వరకు కూడా చాలా జాగ్రత్తగా మనం అంటే ఈ వచనం యొక్క లాస్ట్ వరకు కూడా చూస్తే 30వ వచనంలో అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకొందురు. ఒక మాట చూడండి, మనం ఏం చదువుతున్నాము? ఇశ్రాయేలీయులు యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాను. యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాను. దీనికి అర్థం ఏందో తెలుసా? యెహోవా తమకు తోడుగా ఉండుట, యెహోవా తోడుగా ఉండుట అంటే అర్థం ఏం చెప్పండి? తెలుగులో ఉన్నారా? ఎత్తబడినారా? యెహోవా తోడుగా ఉండడం అంటే అర్థం చెప్పండి, తెలుగులో చెప్పండి. నేను చెప్పదనా? యేసు అని అర్థం. ఏమని అర్థం? యేసు అని అర్థం. యేసు అని అంటే ఆడ టేబుల్ మీద నీళ్ళు ఉన్నాయి. ఇంట్లోకి పోయినాడా? యేసు అని అర్థం. యేసు అని అంటే యెహోవా తమకు తోడుగా ఉండుట అని అర్థం. కాబట్టి ఈ రాజ్యము దేవుడు తోడుగా ఉండబోయేటువంటి రాజ్యము అన్న సంగతిని బాగా గుర్తుంచుకోవాలి మనం. దేవుడు తోడుగా ఉండేటువంటి రాజ్యం. కాబట్టి మనం ఏం చదువుతున్నాం? యెహెజ్కేలు గ్రంథం 34:23 నుండి 30 వచనాలలో ఆయన కాపరిగా ఉంటాడు, రాజుగా ఉంటాడు, తేజోమహిమగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలను ఆయనే పరిపాలించి తోడుగా ఉండేటువంటి దేవుడు. బైబిల్లో ఉండే దేవుడు ప్రజలకు తోడుండే దేవుడు. బైబిల్లో ఉండే దేవుడు ప్రజలను నడిపించే దేవుడు. బైబిల్లో ఉండే దేవుడు అందరి మాదిరిగా ఇబ్బందులు పెట్టో లేకపోతే ఇంకొకరి మాదిరిగా అనేటువంటిది కాదు. కానీ బైబిల్లో ఉండే దేవుని గురించి మనం ఇలా చదువుతాం ప్రియులారా. బైబిల్లో ఉండే దేవుడు ప్రజల క్షేమం కొరకు, ప్రజల పాప క్షమాపణ కొరకు, ప్రజలను దీవించుట కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు బైబిల్ దేవుడు, యేసు దేవుడు.
బయట ఇప్పుడు మనుధర్మశాస్త్రాన్ని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి చాలామంది హిందువులు మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఈ దినమే నేను విన్నాను, కొందరికి షేర్ చేశాను, మన ప్రియులకు ఆలోచన చేయండి అని. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనటువంటిది అని అంటే, యేసు ప్రభువారిని కలిగినటువంటి ప్రజలు వారి జీవితాలలో యేసు ప్రభు కొరకై బ్రతికినటువంటి వారి జీవితాలు దేశాన్ని, ప్రభుత్వాలను, ప్రజలను, వారి జీవితాలను మార్చగలిగిన ప్రభావవంతమైనటువంటి జీవితం. అందుకొరకే నీవు నేను మనం ప్రభు కొరకు జీవించాలా అన్న నిశ్చయత ఎంతగా కలిగి ఉండాలి అని అంటే, 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఉండాలి అన్నటువంటి భక్తి జీవితం మనకు అవసరమై ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి మాట ఆయన కాపరి అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోనండి. రెండవ సంగతి, రక్షించబడిన వారు మాత్రమే, అనగా ఆ దినాలలో చదువుదామా, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చూసినాం కదా. 22వ అధ్యాయం 24 వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు మనం చదవచ్చు. ప్రియులారా, మీరు దయచేసి మీ గ్రంథంలో మీరు అట్లా చూడండి. దేవుని వాక్యాన్ని ఎంతైనా మనం ధ్యానం చేయటం ఎంతైనా ఆశీర్వాదకరం. సరేనా? ఇక్కడ ఏమని చదువుతున్నాం? 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 2 నుండి 4 వచనాలు మనం చూస్తే ఆ పట్టణాన్ని గురించినటువంటి వివరణ, అనగా అందులో ప్రవేశించేటువంటి వారు. 4వ వచనం చూడండి, నేరుగా మనం చూడవచ్చు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన దాసులు, సేవకులని కాదు ఇక్కడ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏం చేస్తారంటే ఆయన ముఖదర్శనము చేయుదురు. ముఖాముఖిగా కలుసుకునేటువంటి సమయం, స్థలం 1000 ఏళ్ల పరిపాలనా కాలం. ముఖాముఖిగా ముఖదర్శనం చేసుకొని ఆయనతో మాట్లాడేటువంటి సమయం. ప్రతి ఒక్కరూ ఆయనతో, ఆయన ఎదుట నిలబడేటువంటి సమయం, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా యేసు ప్రభువారి ఎదుట నిలబడేటువంటి సమయం. ఆ 4వ వచనం చూడండి, ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అనే మాట మనం చదువుతున్నాం. మొదటిది ఏంటంటే ఆయన రాజుగా ఉంటాడు. రెండవది రక్షింపబడినటువంటి వారు అందులో ప్రవేశిస్తారు. మూడవది ఇలా రాసుకున్నాం, జంతు సంబంధమైనటువంటి రాజ్యము, విశ్రాంతిగా ఉండేటువంటి రాజ్యం, ఏ హాని కలిగేటువంటిది కాదు. మనం ఇంట్రొడక్షన్లో చదివినాం, పాము, విషసర్పము, చిన్న పాప, లేకపోతే క్రూరమైనటువంటి జంతువులు, ఇవన్నీ కూడా ఏదేను వనములో ఉండినప్పుడు, అనగా పాపము చెయ్యక మునుపు ఎలాంటి స్థితిలో మనుషులు ఉన్నారో ఆ స్థితిలోనికి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండడం. ఏదేను, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, పాపము చేయడానికి ముందు ఏదేను వనములో ఎలా ఉండింది, అంత సామరస్యం. ఇంగ్లీష్లో హార్మనీ అంటారు, అంటే తెలుగులో ఎటు చెప్పుకోవాలను అంటే మనుషులకు సఖ్యత ఉండింది, ఐక్యత. జంతువులకు ఓకే. ఆ తర్వాత ఏ రకమైన జంతువు అయినా, ఏ రకమైనదైనా కలిసి ఉన్నాయి. విష జంతువులు, మంచివి అనేటువంటిది తేడా ఏమీ లేకుండా కలిసే ఉన్నాయి. సముద్రపు చేపలు హాని కలిగించేవి కావు, పక్షులు హాని కలిగించేటువంటిది కాదు. జంతు సంబంధమైనటువంటి రాజ్యం, పక్షి సంబంధమైన రాజ్యం, అన్నీ కూడా మంచి హార్మనీ కలిగి, మంచి సఖ్యత కలిగి, ఐక్యత కలిగి జీవించేటువంటి
రాజ్యం. మనం చదివాం, నా పరిశుద్ధ పర్వతం మీద ఏ హాని కలగదు, హాని లేని రాజ్యం. అది 4వ మాట కొరకై వెళ్దాం. 4వ మాట ఇలా చదువుతాం. సమృద్ధి అయినటువంటి, నేనైతే కోతలు అని రాసి పెట్టుకున్నా, కానీ కోతలు అని అంటే అర్థమవుతుందో కాదని ఇలా రాసి పెట్టుకున్నాను. సమృద్ధి అయిన పంట ప్లస్ కోత. చదువుదాం, తిప్పండి. మీరు ఒకసారి ఈ వచనం చదువుదామా, ఎందుకైనా మంచిదే. 5:9-11 వచనాలు చదివితే ఇబ్బంది లేదు కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 9-11 వచనాలు చదువుకొని వెళ్దామా. మనకు సమయం ఉంది. 5వ అధ్యాయం 9-11 వచనాలు. 9వ వచనం, నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాను. నిజముగా గొప్పయు దివ్యమైనవి అనైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. జరుగుతున్నది అదే ప్రస్తుతం. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కొంచెడు రసమిచ్చును, 9 గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదామని ఏకునే లేస్తున్నారు అయ్యగారులు, మంట ఉట్టేంత వరకు తాగుతూ ఉన్నారు, కుదరలేదు. ఇలాంటి వారి కొరకు ఇప్పుడు జ్వరము చేత, సామాన్యులు జ్వరము చేత, గనులైనటువంటి వారు నిరాహారులుగా అక్కడ సితారా వాయించడము. మనం ఏం చదువుతున్నాం? 12వ వచనంలో సితారా వాయించడం, తంబూరా సన్నాయిలను వాయించడం, ద్రాక్ష రసం తాగడం విందు. కానీ ఏమి యోచింపరంట? దేవుని పనిని ఎవ్వరూ యోచింపరు. దేవుడు అనేటువంటిదే లేదు. ఈ మధ్య ఎప్పుడూ వినపడనంతగా గంజాయిని గురించి వినపడుతుంది. నాకు సూతమా ఎట్టుంటుందో అనిపించింది, కానీ మళ్ళీ ఈ పోలీసులతో పెద్ద తిప్పాలని భయమైంది. ఈవెన్ చిన్న పల్లెటూరులలో, నేను ఈ మధ్య ఏదో ఊరు వెళ్ళినాను, సార్ వాడు గంజాయి బల తాగుతాడు సార్, వాడు గంజాయి తింటాడు సార్, తాగుతాడు సార్. అది తాగేదో తినదో నాకు తెలియదు. పల్లెటూరులలో దొరుకుతుందండి. యువత నాశనమైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడు అనే పరిస్థితే లేదు. నేను ఒక ఇంటర్వ్యూ వింటున్నా, ఒక అమ్మాయిని వివాహాన్ని గురించి అడుగుతూ ఉంటే, వివాహం ఎందుకు చేసుకోవాలండి, వేస్ట్ అని అంటుంది. అబ్బా అనిపించింది. చాలామంది నోట వస్తున్నటువంటి పదమే ఇది. దేవుని గురించిన ఆలోచన లేదు, వ్యక్తిగతమైనటువంటి జీవితం ఆలోచన లేదు. తినడము, తాగడము, ఇష్టానుసారంగా బ్రతకడమే ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి జంతు సంబంధమైనటువంటి రాజ్యంలో ఇదే. ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను, విశ్రాంతిని గురించినటువంటి 9 అదే అధ్యాయానికి రండి. 14వ వచనంలో మనం ఏం చదువుతాము? 14వ వచనం, పాతాళానికి వెళ్ళిరి అనే మాట ఉందా? రైట్, పాతాళం ఆశ పెట్టుకొనింది. 20వ వచనంలో కీడు మేలు అనేటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. అంతేనా? కీడు మేలు అనే మాట చదువుతూ ఉన్నాం. ఉన్న విషయం ఏమిటి అని అంటే, ఈ ఎంత వ్యతిరేకంగా ఇక్కడ మనం చదువుతున్నామో అంత క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితే ఈ రాజ్యం. ఇంకా క్లియర్ కొరకై నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. మనం చదివినటువంటి పోయిన వారం మనం చదివినాం కదండి, జంతు సంబంధమైనటువంటి రాజ్య సంబంధమైనటువంటి దాని కొరకు యెషయా గ్రంథం 11వ అధ్యాయమేనా? అక్కడ ఏమి 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, జంతు సంబంధమైనటువంటి రాజ్యం కొరకు. ఇక్కడ భూ సంబంధమైనటువంటి రాజ్యం సర్వనాశనం. ఇక్కడేమని మనం చదువుతూ ఉన్నాము? మనం ఇదివరకు చదివిన వచనం దగ్గరనే 11వ అధ్యాయం కిందికి చదివితే, తోడేలు, గొర్రెపిల్ల, చిరుత పులి, కొదమసింహం, పెంచబడిన కోడె ఇవన్నీ కూడుకుంటే బాలుడు నడపడం, ఆవులు ఎలుగులు కూడి మేయడం, పిల్లోడు వాటి పిల్లలు ఏం చేయడం, ఒకచోట పండుకొనడం, సింహాలు ఎద్దు వలె గడ్డి మేయడం,
మరి పాలు తాగేటువంటి చిన్నపిల్లలు నాగుపాము పుట్ట దగ్గర 19వ వచనం అండర్లైన్ చేసుకోనండి. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చెయ్యదు అనే సంగతిని చెయ్యదు. వినండి, ఈ రాజ్యం నేను రాయాల్సినటువంటి ఆ మాటలో అక్కడ 5వ వచనం మనం చూసినాం కదా, నా మనసులో అదే కొతుకుగా కనపడుతుంది. మీరు ఇది 5 కాకుండా 9 రాసుకోనండి. ఎందుకు అని అంటే ఇప్పుడు చదవండి 9వ వచనం. ఇప్పుడు చదవండి, అదే 11:9 ఇప్పుడు చదవండి. మూసేస్తారా అప్పుడే? 11:9. అది సంగతి. సముద్రము నీళ్ళ చేత నిండినట్లు నేను 5వ వచనాన్ని ధ్యానం చేసుకుంటే అక్కడ 5 రాసిన, నేను 9. నేను అందుకొరకే ప్రారంభం నుంచి ఏందో ఆడ తప్పు రాసిందే అనుకుంటున్నా. వినండి ప్రియులారా, దేవుని ఆ నీతి రాజ్యం ఎలా ఉండబోతుంది అని అంటే సముద్రము నీళ్ళతో నిండినట్టుగా లోకమంతా కూడా నీతితో నిండి ఉండేటువంటి అలాంటి రాజ్యానికి మనం వారసులం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ 11వ అధ్యాయం దాదాపు ఒక 5 నుండి అట్లా రాసుకోవచ్చు, 9 లేదా 11వ వచనం వరకు మీ ఇష్టం. ఇది కూడా జంతు సంబంధమైనటువంటి రాజ్యము, విశ్రాంతి పొందేటువంటి రాజ్యం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత సమృద్ధి అయినటువంటి 4వ మాట, సమృద్ధి అయినటువంటి పంట. ఎంత పంట ఒకసారి చదువుదాం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం దొరుకుతుంది. ఆమోసు గ్రంథం యోనా, మీకా, నహూము, దానియేలు, హబక్కు, ఆమోస్ అట్లా అనుకుంటా తిప్పండి చూద్దాం. ఆమోసు గ్రంథం, ఒక్క నిమిషం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు. 5వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు. ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి. ఆయన పేరు యెహోవా సెమికోలనుంది. బలాఢ్యుల మీదికి ఆయన నాశనం తెప్పించగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకొరకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేసేటువంటిది, మీకు ఎవరైనా బుద్ధి వాక్యం చెప్పినా, మీ పిల్లలను మందలించినా మీరు వెనకేసుకురావద్దు, సరి చేసుకోనండి అనేటువంటిది. గుమ్మములలో నిలిచి బుద్ధివాక్యం చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. కోర్టు అనుకుంటున్నాను ఇక్కడ. లా అండ్ ఆర్డర్లో మార్పులు. కోర్టులో ఒక దోషానికి గురించి తప్పుగా వాదించి ఆ డబ్బులు తీసుకొని నీతిమంతులను ఇబ్బంది పెట్టడం అనుకుంటున్నాను. ఆ తర్వాత దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొరుకుదురు. మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలను మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు మీరు బ్రతుకున్నట్లు కీడు విలిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియగు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి
అయ్యో శ్రమ అందరు, అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుచుదురు. రోదనము చేయుటకు నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనదును. ఇవన్నీ ఒకడు ఎట్లుంటుంది అని అంటే సింపుల్గా 19వ వచనంలో ప్రవక్త చెప్పిన మాట, ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు వంటి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోగా గోడ మీద చెయ్యేగా పాము కరిచినట్లు ఆ దినం ఉండను. అబ్బా, ఎంత భయంకరమైనటువంటిది. 24వ వచనానికి రండి. ఈ వచనం చదివి పాయింట్ను ముగిద్దాం. నీళ్లు పారినట్లుగా న్యాయం జరిగించుడి, గొప్ప ప్రవాహం వలె నీతి ప్రవహింపనీయుడి. ఎంత మంచి మాట కదా. కాబట్టి దేవుని పిల్లలుగా ఇక్కడ సమృద్ధి అయినటువంటి పంట ఉన్నట్టే ఉంది, కానీ దేవుడు సమృద్ధి అయినటువంటి పంట ఆ దినాన ఇచ్చేటువంటి ఆ కాలం ఇది. ఎంతకు మునుపు జరుగుతున్నటువంటి శ్రమ చూస్తూ ఉన్నాము. అదే సందర్భాన దేవుడు ఎంత మంచి పంట ఇవ్వాలనుకున్నాడో కూడా ఈ సంగతిలో మనం చూస్తున్నాం. అవసరం బట్టి ఈ 2 వచనాలు కూడా చదువుదాం. 72వ కీర్తన 16-17. 72వ కీర్తన 16-17 వచనాలు కూడా చదువుదాం. 72వ కీర్తన 16-17. దేశములోను పర్వత శిఖరముల మీదను ఏం కనపడుతుంది? సస్య సమృద్ధి. పైనుంచి మనం చదువుకుంటొస్తే ప్రభువారు దీర్ఘాయుష్మంతుడు అన్న సంగతి మనం చదువుతాము. 16వ వచనంలో దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు, అతని పేరు నిత్యం నిలుచును, అతని నామము ఎంతవరకు? సూర్యుడు ఉన్నంతకాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అని మనం చదువుతున్నాం. పంట యొక్క సమృద్ధిగా పంట పండేటువంటి కాలం. ఈ దినానికి ఆ దినానికి దేవుడు పంట ఇస్తాడు. అయితే ప్రజల ప్రవర్తన కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. ఆమోస్ గ్రంథంలో మళ్ళొకసారి మనకున్న టయాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు సస్య సమృద్ధి అనే మాట మనం చదువుతున్నాం. అందుకొరకే మీరు మీ పొలానికి వెళ్ళినప్పుడు దయచేసి వీలైతే మోకరించి, ప్రభువా ఇది నువ్వు ఇచ్చినది నాయన, దీవించి నాయన, నీవు కష్టం చేసుకునడానికి శక్తి ఇవ్వకపోతే నేను చేసుకోలేను, నువ్వు పండడానికి పంట ఇవ్వకపోతే నేనేమీ చేసుకోలేను, దయచేసి ప్రార్థన చేయండి. మీరు కూలి పనికి వెళ్ళినా, అది ఎవరి పొలమైనా సరే, అక్కడ మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యోసేపును బట్టి ఫరో ఇల్లు దీవించబడింది అన్న సంగతి ఫరోకు తెలిసిందా? కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఈ కాలము పంట సమృద్ధిగా వచ్చేటువంటి కాలము, నీతి రాజ్యం. మనం చదివిన యెషయా 11:9 చివరిగా శాంతి, శ్రేయస్సు, దీర్ఘాయుష్షు, ఇవి రెండు ఒకే పదం మాదిరి కనపడతాయేమో, కొంచెం చూడండి. దీర్ఘాయుష్ కలిగిన కాలం ఈ రాజ్యం, నీతి రాజ్యము, శాంతి, శ్రేయస్సు, క్షేమము, దీర్ఘాయుష్ కలిగినటువంటి కాలం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి నుండి 5వ వచనం లేదా 2వ వచనం నుండి చదువుదాం. యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. యెషయా గ్రంథం 5:2 అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము
పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల యందు నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. యాకోబు వంశము ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్లు. ఓకే, దేవుని పరిశుద్ధ మందిరం ఎలా ఉండబోతుందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అన్న సంగతిని చెప్పారు. అలాంటి నిరీక్షణ దేవుడు ఇచ్చిన భంగమైపోయినటువంటి ప్రజలనుగా కిందికి మనం చూస్తాం. 12వ వచనం అదే పేజీలో లాస్ట్లో, విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. చదివినది తీసుకున్నారా నైనా? 2వ అధ్యాయం 5:11 2వ అధ్యాయం 2 నుంచి 5 వచ్చిన దేవుని వాక్యం, దేవుని మందిరం, దేవుని ప్రజలు, దేవుని న్యాయం, దేవుని వెలుగు అన్నమాట మనం చదువుతూ ఉన్నాం. ఇక యుద్ధాలు ఉండవు. ఒక ఆయనను, ఒక సైంటిస్టును 3వ ప్రపంచ యుద్ధం ఎలా ఉండబోతుంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏందనంటే, 3వ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం అయితే చెప్తాను అన్నాడట. అదేం సార్ 3వ ప్రపంచ యుద్ధమే చెప్పకపోతే 4వ ప్రపంచం అని అంటే, ఏం లేదు, కర్రలతో రాళ్ళతో కొట్టుకునేది తప్ప ఇంకేం ఉండదు అంటే 3వ ప్రపంచ యుద్ధం అంత ఘోరంగా ఉండబోతుంది, 4వ ప్రపంచ యుద్ధానికి ఇక ఏమీ మిగలవు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. లాస్ట్ రెఫరెన్స్ చూడండి, కింద ఏముంది? యెషయా గ్రంథం 62 చదవండి, ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. 65:20 ఏమైంది? బ్రతుకు శిశువులుండరు అక్కడ, ఇక కొద్ది దినాలే బ్రతికే పిల్లలు ఉండరు. కాలము నిండిన ముసలివారుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు వాగ్దానం. ఎన్నేళ్ళు? మనుషులు కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఇంత మంచి రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాము. కాబట్టి ఈ నీతి రాజ్యంలో ప్రభువా నేను ఉండాలా అని మనం బ్రతుకుట ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ సంగతులను మళ్ళా వినండి, ధ్యానం చేయండి. దీని కొరకు మీరు మరీ ఎక్కువగా వాక్యాన్ని సంపాదించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రములు. నీ మాటలు వినటానికి మీరు కృప చూపినారు, కృతజ్ఞతలనైనా. మరి నీతి రాజ్యం మా ప్రభువారు స్థాపించబోతున్న ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి కొద్ది మాటలు మేము నేర్చుకొని ఉన్నాం. ప్రభువా, మరి ఈ మాటలను మా మనసులో భద్రం చేయండి. మేము నీ కొరకు జీవించడానికి, తేజో మహిమ నివసించే నివాసముగా మేము ఉండటానికి చాలినంత సహాయం దయచేయండి. మీరు మహిమ పొందమని మీ దయగలిగిన కృపగలిగిన చేతులకు అప్పగించుకుంటుండగా సంఘమును, సంఘస్థుల కుటుంబీకులను దీవించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు అను శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.